ఇది మీ వీడియోలో అంటే మీరు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నప్పుడు మీకేమవుతుంది అనే భయం కంటే ఆయన ఏమైపోతారు భయం ఎక్కువైంది. అంత అన్యోన్యంగా అనిపించారు తెలుసా మీరు ఆ మాట అన్నప్పుడు. నాకు నిజంగా ఇప్పుడు కూడా ఏడుపొస్తుంది. ఆ రోజు చాలా బాధ అనిపించింది అనమాట. ఆయన చాలా బాధపడుతున్నాడు. బాధపడి ఆయనకి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, సైలెంట్ అయిపోయాడు. అసలు ఏం మాట్లాడతలేడు. అసలు ఒక స్టాచ్యూ లెక్క అయిపోయి నాతో కనీసం ఏం చెప్పట్లేడు కూడా ఆయన. అసలు జాగ్రత్త, నువ్వేం భయపడకని కూడా చెప్పట్లేడు. అట్లా షాక్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అట్లా చెప్తున్నాడు ఆయనకి. ఎందుకంటే అసలు ఏం చెప్పాలో తెలీదు, ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ఇంకా రాజ్ కుమార్ ఉంటాడు కాబట్టి వాడికి బాధ ఉన్నా సరే వాడు ఇద్దరికి చెప్తాడు అనమాట, ధైర్యం చెప్తాడు. వాడు బాధపడే, ఎందుకంటే నేను కూడా బాధపడదు, ఇద్దరు ఇంకా బాధపడతాడు. ఈయన గురించి 100% వాడికే తెలుసు, రాజ్ కుమార్కి తెలుసు. మీ మీద ఎంత ప్రేమ ఉందని మీరు ఏడవగానే బాబు గారి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడు, కానీ తెలియదంతరికి అది. ఆయన చాలా గంభీరంగా కనిపిస్తాడు కదా అని అనుకుంటారు. కానీ ఆ రోజు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే రోజు నాకు లైఫ్లో ఫస్ట్ టైం భయం అయింది. నాకు అంటే ఆ పొజిషన్ దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఎనస్థీషియా ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా మత్తలోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అంటే యూట్యూబ్లో చేసి కూడా పెట్టాను నేను ఈ వీడియో. నేను అసలు బాధ తట్టుకోలేక, ఎందుకంటే నాకు గుర్తుండాలి నా జీవితంలో నేను ఏం బాధపడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, నేను అసలు ఏమేమి ఫేస్ చేసుకుంటూ వచ్చాను అనేది నాకు సోషల్ మీడియాలో నేను పెట్టుకుంటేనే నాకు గుర్తుంటే అవి. నా ఫోన్లో నేను ఎన్నైనా సేవ్ చేసుకోవాలి. నా గ్యాలరీ లైఫ్ లాంగ్ నాకు ఒక్కోసారి ఫోన్ పగిలిపోతుంది, ఒక్కోసారి ఫోన్ పోతుంది. సో నాకు సోషల్ మీడియాలో ఉంటే నాకు ఉంటే నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫ్యూచర్ లో నా పిల్లలు చూసుకోవచ్చు. ఎవరైనా కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, నేనే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తుందా? ఏడుపు వచ్చేసి ఆపేసుకొని మళ్ళీ నవ్వడం. నేను బెడ్ మీద కూర్చొని వీడియో చేస్తున్నా. ఆ రోజు నేను ఏడుస్తుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆయనకి ఏడుపు వస్తుంది. కనీసం ఇట్లా ఓదార్చాలి, ఆ వీడియోలో అందరూ చూస్తారు నేను ఓదారుస్తాను, ఆ భయానికి కూడా వస్తలేడు ఆయన. అట్లా జరుగుతుంది అనమాట. సర్జరీ రోజు నేను చెప్పేళ్ళా, నేను ఆపరేషన్ దగ్గరికి వెళ్తూ నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేతులు పట్టుకుని నువ్వు ఏం భయపడకు అని నేను ఆయనకి చెప్పేళ్ళా. ఆయన కదా నాకు చెప్పాలి, నేను చెప్పేళ్ళా ఆయనకి. ఆయన అంతా బాధపడుకుంటూ అట్లా ఉన్నాడు అనమాట. షాక్ లో ఉన్నారు. అసలు ఏం ఉంది, అసలు ఏం మాట్లాడట్లేదు. కనీసం ఏదైనా ఒకటి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు బాధపడకు, నువ్వు అట్లా ఇట్లా నేను చెప్పాలి కదా. అట్లా కూడా ఏం చెప్పట్లేడు ఆయన అసలు. ఆ నిమిషం మీ థాట్ ఏంటి బాబు గారు? నిజంగా చెప్పండి. అంటే ఆవిడ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారు, లోపలికి ఆవిడే వెనక్కి వచ్చి నువ్వు జాగ్రత్త అని చెప్తున్నారు. డాక్టర్ ఏం చెప్పిందంటే ఇడ్లీ తిన్నది వచ్చే ముందు. డాక్టర్ ఏం చెప్పిందంటే ఇడ్లీ తిన్నది కదా, ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు దగ్గు వస్తుంది, దగ్గు వచ్చి లంగ్స్ వెళ్ళిపోతుంది, డేంజర్ అవుతుంది, దానికి మీరు సైన్ చేయమని చెప్పారు. అప్పుడు షాక్ లో ఉన్నాం బాగా, చాలా భయం. అంటే ఏమన్నా అయితే మళ్ళీ మీరు గ్యారంటీ అన్నిటికీ మీరు యాక్సెప్టబుల్ అని చెప్పేసి సైన్ చేయమన్నారు. దానికి ఎక్కువ భయం ఏంటి నాకు, ఎందుకంటే అనస్థిషియా ఇవ్వగానే దగ్గు వస్తుంది. ఒక్కొక్కరికి, అందరికి కాదు, వచ్చినప్పుడు లంగ్స్ లో పోతుంది, లంగ్స్ లో పోయినప్పుడు ప్రాణాల్లో పోవచ్చు. సో దానికి మీరు సైన్ చేయాలి అని చెప్పేసి, యాక్సెప్టబుల్ అని చెప్పేసి సైన్ చేయాలి. చేస్తేనే ఆపరేషన్ చేస్తారు కదా. సో నాకు ఇంకా టైం లేకుండా ఇన్ఫెక్షన్ అయింది, 1 hour లో చేయాలని చెప్పారనమాట. సో ఇంకా నేను రాజ్ కుమార్ ని పిలిచి, నన్ను ఆపరేషన్ థియేటర్ ముందు అన్నయ్య వచ్చాడు, రాజ్ కుమార్ వచ్చాడు. అన్నయ్యకి ఏం చెప్పాను, ఆయన ఏం తినలేదు, మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. మార్నింగ్ ఇంట్లో ఏడ్చాడు, అంటే ఇట్లా సర్జరీ అని చెప్పగానే అప్పటి నుంచే ఏడుస్తున్నాడు. ఆ షాక్ లోనే ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు. ఇంకా ఆయన ఏం తినలేదు, ఆయన తినిపించండి, నా ఆపరేషన్ అయిపోయి వచ్చే వరకు ఆయన బయటికి తీసుకెళ్లి తీసుకురండి. ఆయన వెళ్ళాడు, అట్లనే కూర్చుండిపోతాడు అని చెప్తాడు. రాజ్ కుమార్ వచ్చింది, వాడు కూడా అంతే. వాడైతే నన్ను ఎట్లా చూస్తున్నాడంటే, అసలు చిన్నపిల్లల్ని ఎట్లా చూస్తారు అట్లా చూసి ఇట్లా అనుకుంటూ నువ్వేం భయపడకు, నేను తీసుకొని వెళ్తా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకంటే వాడికి ఏ టైంలో అక్కడ ఎట్లా చేయాలనేది వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ఇంకా మా తమ్ముడు గణేష్ కూడా మీకు తెలిసే ఉంటుంది, జిమ్ లో వాడు కూడా వచ్చాడు ఆ రోజు. కానీ ఆ రోజు కొంచెం వేరే స్టేట్ వెళ్ళేది ఉండే, ఫ్లైట్ బుకింగ్ ఉంది వాడికి. వచ్చి మా లాస్ట్ మినిట్ వరకు నా దగ్గరే ఉండే. ఇంకా నేను ఆపరేషన్ థియేటర్ కి ఇట్లా నన్ను తీసుకెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయాడు.